దేశం సమాజంతో పాటు గోమాత సేవకు జీవితాన్ని అంకితం చేసిన పూజ్య నందకిషోర్ గోయంకా అంత్యక్రియలు ముగిశాయి. అలా ఆయన పంచభూతాల్లో లీనమయ్యారు. హర్యానా ఇసార్లోని ఆగ్రహోద్దాంలో ఆయనకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర అగ్రహాలోని గోయంకా ఉద్యాన్లో కన్నీటి పర్యంతమవుతూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. నందకిషోర్ గోయంకా స్మృతిని, ఆయన దార్శనికతను గౌరవిస్తూ కీలక ప్రకటన చేశారు ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర. నందకిషోర్ గోయంకా జ్ఞాపకార్థం హిసార్లో ఆయన పేరు మీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి నందకిషోర్ గోయంకా అస్తమయంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆయన మరణం సమాజానికి తీరని లోటన్నారు. నందకిషోర్ గోయంకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నందకిషోర్ గోయంకా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రధాని మోదీ. ఆయనను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవమన్నారు. ఆయన ఆప్యాయత, అనురాగాలు కలకాలం గుర్తుండిపోతాయన్నారు ప్రధాని మోదీ. ప్రముఖ సామాజిక కార్యకర్త నందకిషోర్ గోయంకాకు నివాళులర్పించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆయన జీవితమంతా గోసేవకు, సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితం చేశారని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోస్బలే నందకిషోర్ గోయంకా ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదని సంతాపం తెలిపారు. నందకిషోర్ గోయంకాకు నివాళులర్పించేందుకు యోగా గురు బాబా రామ్దేవ్ కూడా హిస్సార్కు విచ్చేశారు. తుది నివాళులర్పించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూజ్య నందకిషోర్ గోయంకాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆయన తనను గోయంకా కుటుంబంలో ఒక సభ్యునిగా, కుటుంబంలో 5వ సోదరుడిగా చూశారన్నారు బాబా రామ్దేవ్. ప్రముఖ సామాజిక కార్యకర్త నందకిషోర్ గోయంకాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటన్నారు.